షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ సక్సెస్ ఎలా వస్తుంది, విక్టరీ అనేది మనం పొందగలమా? ప్రతి విశ్వాసికి పాపం పైన మహిమకరమైనటువంటి విజయం ఉంది అని మనకి పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. అంటే గ్లోరియస్ విక్టరీ అన్నమాట. మనం చదువుకున్న వచనంలో యోహాను భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఈ విజయం పరలోకంలో విజయం గురించి అని కాదండి ఈయన మాట్లాడేది, ఈ భూమి పైన రోజువారీ విజయం గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసి జీవితంలో ఈ వచనం నిజం కాలేదనుకోండి, ఏదో లోపం ఉందన్నట్లా అర్థం చేసుకోవాలి. మరి ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికి వస్తుందా? లేదు. ఎందుకని? ఈ జ్ఞానం క్రైస్తవు నుండి దూరంగా ఉంచడానికి సాతానుడు తన శాయశక్తులు కృషి చేస్తాడు. నాలో లోపం ఉంది కాబట్టి నాకు విజయం రావట్లేదు అనేది తెలియనివ్వడు, అలా ఆలోచించినప్పుడు కూడా వాడు. సాతానుడు ఎవరిని పట్టించుకుంటుంటే బాగా ఖచ్చితంగా విజయవంతమైన జీవితం యొక్క శక్తి కోసం ఎవరి తాపత్రయపడతారో వాడిని పట్టించుకుంటాడు తప్ప మతపరమైన వ్యక్తిని పట్టించుకోడు, శక్తి లేని క్రైస్తవుడిని కూడా పట్టించుకోడు. వాళ్ళతో పనేమి లేదు, వాళ్ళు ఎప్పటికీ అలా పడి ఉంటారు, ఏం కాదన్నట్టు. కానీ ఖచ్చితంగా ఈ సక్సెస్ఫుల్ లైఫ్ కోసం, విక్టరీ కోసం తాపత్రయపడుతుంటారు. ఎందుకంటే అది ఆ శక్తికి భయపడతాడు సాతానుడు. బైబిల్లో విజయవంతమైన జీవితానికి సంబంధించిన సో మెనీ ప్రామిసెస్ అండి, చాలా వాగ్దానాలు ఉన్నాయి. మనకి సమృద్ధి అని జీవం ఇవ్వడానికే ఈ భూమి మీదకి నేను వచ్చాను అంటాడు ప్రభు. స్వయంగా చెప్పాడు ఆయన, నేను గొర్రెల జీవము కలుగుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చాను అని చెప్తాడు ఆయన. యేసయ్య మనలో విజయం సమృద్ధిగా కలిగి ఉండాలని కోరుకుంటున్నాడండి. అందుకనే పౌలు కూడా చెప్తాడు, పాపము మీ మీద ప్రభుత్వం చేయదు అంటాడు. ఈ వాగ్దానం మనకు చాలా ఆత్మవిశ్వాసం ఇస్తుంది కదా. ఈ యొక్క విక్టోరియస్ లైఫ్కి ఒక ప్రిన్సిపల్ కూడా ఉంది, ప్రామిసే కాదు, ప్రిన్సిపల్, సూత్రం ఏంటంటే విశ్వాసము ద్వారానే విజయం. నిజమండి, బై ఫెయిత్. ఇది దేవుని దగ్గర నుండి పొందిన బహుమతి అండి. అక్కడ దాకెందుకు? మన రక్షణ అనేది మనకు కనీస అర్హత లేకపోయినా సరే మనకి ఇవ్వబడిన బహుమతి కదా. విజయం కూడా ఒక బహుమతే. మన సొంత బలం చేత మనం దాన్ని సంపాదించుకోలేమండి. విశ్వాసి రక్షించబడి ఆత్మలో నూతన జీవం ప్రారంభిస్తాడండి. సో కాబట్టి విక్టరీ అనేది, విజయం అనేది మనలోని రక్షకుని పని. మన సాఫల్యం ఎంత మాత్రం కాదే కాదు. బలహీనత యందు ఆయన శక్తి పరిపూర్ణమవుచున్నది అంటాడు కొరింథీ సంఘానికి రాస్తూ. సో విజయం పొందటానికి మనం మన అసమర్థతను ఒప్పుకోవాల్సిందేనండి. అంతేకాదు, ప్రభువైన క్రీస్తు యొక్క బ్రహ్మాండమైన శక్తికి లొంగిపోయినట్లయితే ఆయన మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఉదాహరణకు చెప్తాను, ఒక త్రాగుబోతు మార్చబడితే, ఒక డ్రంకర్ మార్చబడినట్లయితే అతను వెంటనే ఆ మద్యంపై విజయం సాధిస్తాడు. అది నిజం. సో గౌరవించదగిన వ్యక్తులు తమ పైన విజయం సాధించాలి, తమ వ్యసనాలపైన కూడా విజయం సాధించాలి. సో దీనికి ఒక క్వాలిఫికేషన్ కూడా ఉండాలి కదా. మరి విజయవంతమైనటువంటి జీవితానికి మనకు ఉండాల్సిన ఒక అర్హత ఏంటంటే నలిగిన జీవితం అండి, నలగొట్టబడిన జీవితం, విరిగినటువంటి స్వభావం. అందుకంటాడు కదా, విరిగి నలిగిన హృదయం అంటాడు. అంతేకాదు, మన బలహీనతలను ప్రభు దగ్గర ఒప్పుకోవడం. అలా జరగనంత వరకు విక్టరీ రాదండి, సక్సెస్ని మనం పొందలేం. గుర్తుపెట్టుకోండి, మన విజయం యొక్క రహస్యం ఇంటర్నల్గా మనలో ఉన్న క్రీస్తులోనే ఉంది. ఆయనే ఇస్తాడు. లోకానుసారంగా చెప్తే ట్రై అంటిల్ సక్సెస్ అంటూ ఉంటారు. విజయం అనేది ప్రయత్నించడంలో ఉంది అని చెప్తూ ఉంటారు లోకానుసారంగా. కానీ దైవికంగా మనం ఏం చెప్పుకోవాలంటే విజయం అనేది మన విశ్వాసంలో ఉంది.
విశ్వసించడంలోనే మన విజయం ఉంది పిల్లరా. సో కాబట్టి అటు విజయాన్ని కాంక్షించాలి. మనం వాగ్దానాన్ని నమ్మండి, సూత్రాన్ని గ్రహించండి, అర్హతను కలిగి ఉండండి. విజయం మనదే. ఎవరండి మనల్ని ఆపగలిగేది? ఆయనే మనకి విజయం ఇస్తాడు. అటు జయంతో దేవుని ఎదుర్కొందుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.